అంటే తల్లి అంటే మనం ఎప్పుడు పాజిటివ్ సైన్‌లో చూస్తాం. బట్ ఇప్పుడు నేను నెగెటివ్ సైన్‌లో నేను ఒక ఐదుగురిని చూసి అడుగుతున్న క్వెషన్ ఇది. తప్పుగా అనుకోకండి. కూతురు ఎవరైతే డివోర్సీ గానియండి, లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అయిన డాటర్ గాని, అంటే ఫైనాన్షియల్‌గా గాదు మళ్ళీ, ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటే, ఆమె పట్ల ఎంతో టాక్సిక్‌గా వ్యవహరించే తల్లుల్ని చూశాను నేను. అంటే ఆమెకి దిక్కు లేదనో, ఇంకా వేరే ఛాన్స్ లేదనో. అదే తల్లి వాళ్ళ బ్రదర్ గాని, అంటే తన కొడుకుల విషయంలో అలా ఎప్పుడూ ఉండలేదు. కొడుకు, కోడల విషయంలో బాగా ఉండి, కూతురు విషయంలోనే చాలా టాక్సిక్‌గా వ్యవహరించే తల్లుల్ని చూస్తున్నాం. ఎందుకు జరుగుతోందో బాధాకరంగా ఉంది. ఒకసారి మీరే డిస్క్రైబ్ చేయాలి దీని గురించి. చాలా కాంట్రవర్షియల్ అనంగానే నాకు ఫస్ట్ భయం వేసింది. ఎందుకంటే కాంట్రవర్సీ తల్లి గురించి మాట్లాడాలంటే నాకు అస్సలు నోరు పెగలదు. కానీ మీరు అన్నట్టు వాస్తవం అయితే, అంటే మీ దగ్గరికి వచ్చే కొంచెం ముందు కూడా నాకు ఒక పర్సన్ తటస్థపడటం జరిగింది. అబ్సల్యూట్లీ తన లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగల అసలు. అంటే కొంచెము కౌన్సిలింగ్ అని అడిగినప్పుడు ఎంత బాధేసిందంటే, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తున్నప్పుడు అంటే నరకం పెట్టారంట. అసలు నేను యాక్సెప్ట్ అవ్వట్లా నాకు, అంటే నాకు డైజెస్ట్ అవ్వట్లా. అలాంటి తరుణంలో మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడగటం అనేది నాకు నిజంగానే మళ్ళీ అంటే ఇదేదో నడుస్తోంది ప్రపంచం మీద, నన్ను మాట్లాడు అని ఒక సైన్ ఇచ్చినట్టు అనిపించింది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తాను, ఆ తల్లి అన్న ఆ కూతురన్న శాపగ్రస్తులై ఉంటారు. ఓకే. తల్లి అనే పదంకి ఆ కలంకం అంటుతుంది అని అంటే ఖచ్చితంగా అది నార్మల్ లైఫ్ అయితే కాదు. ఎందుకంటే ఏ తల్లి కూడా తను అలా పొత్తికి అంటించుకొని పిల్లలకి ఫుడ్ పెట్టే ఒక యానిమల్స్ కూడా మనం చూస్తున్నాం. అదే అక్కడి నుంచి వచ్చాం మనం. అలాంటిది ఒక తల్లి అలా బిడ్డను ఇబ్బంది పెడుతుంది అని అంటే గనక అది అందుకే అన్నా కదా, తల్లి కాకుండా ఆమె ఒక ఆడదానిగానే మిగిలిపోయింది. అవసరపూర్తి ఆడమనిషి.